నా రహస్య పదార్థం వేసే సమయం వచ్చింది. దీనితో నా పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది. శారద తన పచ్చడిని అలంకరించడానికి, రుచి పెంచడానికి తాను ప్రత్యేకంగా దాచుకున్న పాతకాలపు ఇంగువ పొడి డబ్బా కోసం చీకట్లో వెతుకుతోంది. లావణ్య, ఆ పైన అటకమీద ఒక చిన్న స్టీల్ డబ్బా ఉంటుంది. అది కొంచెం అందిస్తావా? ఇదిగోండత్తయ్య. అదే అటకమీద అలాంటిదే మరో డబ్బాలో కారం ఎక్కువగా ఉన్న మిరపపొడి ఉంది. లావణ్య పొరపాటున ఆ డబ్బాను ఇస్తుంది. ఆహా, దొరికింది! ఈ ఇంగువ పొడి వాసనే వేరు. దీన్ని పైన అలంకరణగా చల్లితే రుచికి రుచి, అందానికి అందం. శారద ఆ డబ్బాలో ఉన్నది కారమని గమనించకుండా దాన్ని తన ఆవకాయ జాడీపైన అందంగా చల్లుతుంది. ఎర్రగా మెరుస్తూ ఆ పచ్చడి చూడటానికి భయంకరంగా కనపడుతుంది. అమ్మో శారదగారు, ఇదేంటి పచ్చడి ఇంత ఎర్రగా ఉంది? కారమెక్కువైందా ఏంటి? అయ్యో పంకజం, నీకేం తెలుసు? ఇది కాశ్మీరీ కారం. రంగు ఎక్కువగా ఉంటుందిగాని కారం తక్కువ. ఇది నా స్పెషల్ టెక్నిక్. కాశ్మీరీ కారంలా లేదు, గుంటూరు కారంలా ఉంది. ఈవిడేదో తప్పు చేసినట్టుంది. అయ్యో అత్తయ్య, పొరపాటున కారం డబ్బా తీసుకున్నారు. ఇప్పుడు చెబితే నా మీదే కోప్పడతారు. ఏం చెయ్యాలి?